enach.licindia.in/licnatch అనే వెబ్సైట్లోకి వెళ్ళి పాలసీ నెంబర్, ప్రీమియం, ట్యాక్స్ లేకుండా, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాప్చా ఇవ్వాలి. పాలసీ నెంబరు, అమౌంట్, ట్యాక్స్ లేకుండా, డేట్ ఆఫ్ బర్త్ కింద ఉన్న క్యాప్చా ఇచ్చాక వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత కొంత టైం తీసుకుంటుంది లోడ్ అవడానికి. సో తర్వాత మనకి మన పాలసీ నెంబరు, మన పేరు, నేమ్ ఆఫ్ పాలసీ హోల్డర్, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, తర్వాత ఏ బ్రాంచ్, డివిజన్ ఏంటి అనేది వస్తుంది. తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కూడా మన పేరు, పాలసీ నెంబర్ వచ్చి, ఫోన్ నెంబర్ వచ్చి, మెయిల్ ఐడి, తర్వాత ఎంత కడుతున్నావు నెల అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత ఏ బ్యాంకు, సేవింగ్స్ అకౌంట్ ఏ బ్యాంకు, దాని అకౌంట్ నెంబర్ ఎంత, మనం అంతకుముందు ఆల్రెడీ ఇచ్చున్నాం కదా పాలసీ తీసుకునేటప్పుడు, ఆ ఇచ్చిన అకౌంట్ నెంబరు, బ్రాంచ్ ఎక్కడిది, ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియాది తీసుకున్నాము యాక్చువల్గా వాళ్ళది కస్టమర్ది. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తుంది. డెబిట్ కార్డ్ అనే సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్ నుంచా అని సేవింగ్స్ అకౌంట్ ఇచ్చి, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. కానీ కొన్ని బ్యాంకులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంది. ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తీసుకుంటే కనుక, ఈ ఇండియన్ ఓవర్సీస్ డియర్ కస్టమర్ కైండ్లీ ఎంటర్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇచ్చాడు. ఓకే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వమంటున్నాడు. ముందు ఇక్కడ ఐ అగ్రీ అనేది క్లిక్ చేశాక తర్వాత మన అకౌంట్ నెంబర్ ఇచ్చా. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేశాక ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అని క్లిక్ చేశాక తర్వాత ఓటీపీ అవి రావటం, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. యాక్చువల్గా ఈ అకౌంట్ నెంబర్ వాళ్ళది కాదు, వాళ్ళది నేను ఊకే ఫర్ ఎగ్జాంపుల్కి ఇచ్చాను. వాళ్ళ అకౌంట్ నెంబర్ 846486తో ఎండ్ అవుతుంది, కానీ నేను వేరే అకౌంట్ నెంబర్, నా పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇచ్చాను. సో ఇక్కడ మనం కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. కస్టమర్ డీటెయిల్స్ నా దగ్గర లేవు కాబట్టి ఊరికే ఎగ్జాంపుల్కి నాది ఇచ్చాను అనమాట. ఈ బ్యాంక్ అకౌంట్ మనం ఏదైతే లింక్ చేసామో అది ఇది మ్యాచ్ చేసుకోవాలి. ఒకవేళ మార్చాలి అనుకుంటే కనుక చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ప్రతి పాలసీ హోల్డర్ నెల కట్టుకున్నా, 3 నెలలు కట్టుకున్నా, బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు డెబిట్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ ప్రాసెస్ ఆటో డెబిట్ ప్రాసెస్ అనమాట. ఇది కస్టమర్ చేసుకోవాలి. ఒకవేళ కస్టమర్ చేసుకోలేని పక్షంలో, కస్టమర్ బిజీగా ఉన్నా, లేకపోతే కస్టమర్కి ఆ పద్ధతులు తెలియకపోయినా, కంప్యూటర్ ఆపరేటింగ్ తెలియకపోయినా, లేదా కంప్యూటర్ వాడటం వచ్చినా కూడా ఈ ప్రాసెస్ కరెక్ట్గా చేస్తామో చేయమో అనే డౌట్ ఉన్నా కూడా ఏజెంట్ అనేది అతను కస్టమర్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది ఎల్ఐసిలో ఉన్న బెనిఫిట్. దీనికి ఏజెంట్ అనే అతను ఎటువంటి ఛార్జెస్ తీసుకోవట్లా, జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏజెంట్ హెల్ప్ చేస్తున్నారు.